హరి ఓం. శ్రీవల్లభుడు తన్ను చెరిన ఎట్లయిన చలికాండ్రనెంవరి చేరమరచు అసురారితనమ్రోలాడిన ఎట్లయిన అసుర బలురతోడనాడమరుచు భక్తవత్సలుడు సంభాషించినట్లయిన పరభాషలకు మారు పలుకమరచు సురవంజుతనలోన చుచిన ఎట్లయిన చొక్కి సమస్తంబు చూడమరచు హరిపదాంభోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లయిన అతడు నిత్య పరిపూర్ణుడగుచు అన్నియును మరచి జడతలేకయునుండును జడుని భంగి పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచను సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవర. శ్రీనారాయణ పదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవర. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు ఎడుచునొక చోట అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక్క చోట విష్ణుడింతియ కాని వేరొండు లేడని యొత్తిలి నగుచుండునొక్క చోట నలినాక్షుడను నిధానము గంటినేనని ఉబ్బి గంతులు వైచునొక్క చోట పలుకునొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్షజనిత బాష్పలలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక చోట నిలిచి ఓరకుండు. హరి ఓం. పూర్వస్యాదౌ పరార్ధస్య బ్రాహ్మో నామ మహానభూత్ కల్పో యత్రాభవద్బ్రహ్మా శబ్దబ్రహ్మేతి యం విదుః తస్యైవ చాంతే కల్పోऽభూద్యయం పాద్మమభిచక్షతే యద్ధరేర్నాభిసరసి ఆసీల్లోకసరోరుహా. అయం తు కథితః కల్పో ద్వితీయస్యాపి భారత వారాహ ఇతి విఖ్యాతో యత్రాసీత్ సూకరో హరిః అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి ఆ పరమాత్మ యొక్క విశేషాలని ఆ సృష్టికి సంబంధించినటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ కాలానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ చెప్తూ ఏం చెప్పాడు అంటే, ఓ విదురా, ఈ శ్రీమన్నారాయణుడు మహాచైతన్యము అంటే చైతన్య ప్రకాశమయమైనటువంటి క్షీరోధది మీద ఆయన శయనిస్తూ నిమీలిత నేత్రుడై ఉన్నాడయ్యా. అలా నిమీలిత నేత్రుడై ఉన్నటువంటి ఆ వైకుంఠ లోకం ఉందే, ఆ లోకం అన్నిటికన్నా పైనుంటుంది. ఇప్పుడు దాని కిందకు వచ్చేటప్పటికి చతుర్ముఖ బ్రహ్మగారు నివసించేటువంటి బ్రహ్మలోకం ఉంటుంది. అది అయిన తర్వాత తపోలోకం ఉంటుంది, దాని కింద జనోలోకం ఉంటుంది, దాని కింద మహార్లోకం ఉంటుంది, దాని కింద సువర్లోకం ఉంటుంది, దాని కింద భువర్లోకం ఉంటుంది, దాని కింద భూలోకం ఉంటుంది. ఇవి స్టెప్స్. అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం, బ్రహ్మలోకం. తర్వాత శ్రీ మహావిష్ణువు అనంతశయుని మీద శయనించినటువంటి ఆ విష్ణులోకం దగ్గర ఉంది. ఇప్పుడు
ఏం జరిగింది అంటే ఈ కింద 3 లోకాలు కూడా ఎప్పుడైతే సంకర్షణాగ్ని చేత అవన్నీ కూడా దహించబడేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సుహర్లోకంలో ఉండేటువంటి భృగువాది నవబ్రహ్మలందరూ కూడా మహర్లోకం నుంచి జనోలోకానికి వెళ్ళారయ్యా. జనోలోకానికి వెళ్ళి అక్కడ అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి ఆ వైకుంఠలోకంలో నిమీలిత నేత్రుడై ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి వాళ్ళు స్తుతి చేయడం ప్రారంభించారు. అన్ని తరువాత బ్రహ్మగారి ఆయుర్దాయం గురించి చెప్తూ బ్రహ్మగారి ఆయుర్దాయం సగభాగాన్ని పూర్వార్ధం పరార్ధం అంటారు. 2 పరార్ధాలు ఉంటాయి. అందులో ఇప్పుడు ఉండేటువంటి ఇప్పుడు ఈ కాలంలో మనం ద్వితీయ పరార్ధంలో ఉన్నామంటే ఆఫ్టర్ 50 years దాటిన తర్వాత కాలంలో మనం ఉన్నాము. మొదటి పరార్ధం గడిచిపోయిందయ్యా అని చెప్పి స్వామి మరి మొదటి పరార్ధంలో ఉండేటువంటి బ్రహ్మగారి యొక్క స్వరూపం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ పూర్వస్యాదౌ పూర్వస్య ఆ మొదట ఉండేటువంటి పరార్ధస్య ఆ పరార్ధంలో అంటే ఫస్ట్ 50 years ఆఫ్ బ్రహ్మాస్ లైఫ్ అప్పుడు ఆదౌ ఆ ప్రారంభంలో ఆ మొదటి సంవత్సరంలో బ్రహ్మనామ ఆ కల్పానికి కల్పము అంటే బ్రహ్మగారి యొక్క ఒక రోజుని కల్పము అంటారు. అంటే 864 + 864 రోజులు కలుపుకునేటువంటిది బ్రహ్మగారి యొక్క మానవ సంవత్సరాలు. అంటే 1728 కోట్ల సంవత్సరాలు బ్రహ్మగారికి ఒక రోజు, దాన్ని కల్పము అంటారు. ఆ మొట్టమొదటి రోజుని బ్రహ్మకల్పం బ్రాహ్మన్నామ బ్రహ్మకల్పం అని ప్రసిద్ధి చెందిందయ్యా. అది చాలా గొప్పదైనటువంటి కల్పం. మహానభూతు అది చాలా గొప్పదైనటువంటి రోజు ఆ రోజు. ఎందుకు అంటే అప్పుడు అక్కడ యత్ర బ్రహ్మ అభవత్ ఆ కల్పంలో అప్పుడు ప్రభవించినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ శబ్ద బ్రహ్మ ఇది ఆయనని అప్పుడు శబ్ద బ్రహ్మ అన్నారు. అంటే ఏమిటన్నమాట, మనం చూసేటువంటి శరీరంతో కూడుకున్నటువంటిది కాకుండా మంత్ర రూపంతో శబ్ద రూపంతో నాద రూపంతో ఉండేటువంటి ఆ సృష్టి విలాస కార్యక్రమానికి ఆది అయినటువంటి ఆ రూపాన్ని శబ్ద బ్రహ్మము అంటారు. అంటే మొట్టమొదటి శబ్దం పుట్టింది. అందుకనే మనకి ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఓంకారంలో నుంచే సృష్టి అంతా వచ్చింది అని ఉపనిషత్తు. కాబట్టి ఆ ఓం అనేటువంటి దానికి ఆది అయినటువంటి నాదం ఉంటుంది. ఆ నాదంలో నుంచి ఓం పుడుతుంది. ఆ ఓంలో నుంచి సప్తస్వరాలు వస్తాయని త్యాగరాజస్వామి అద్భుతమైనటువంటి కీర్తన ఉంది. అది రేపటి కార్యక్రమంలో వివరిస్తాను. ఈ శబ్ద బ్రహ్మస్వరూపం శబ్దబ్రహ్మంగా ఉంది. అంటే బ్రహ్మ అనేటువంటిది ఏమిటంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అనంతమైనటువంటి జ్ఞానమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపం ఆ పరమాత్మ స్వరూపం ఏ విధంగా ఉంది అంటే శబ్ద రూపంలో ఉంది. ఏమిటా శబ్దాలు? కల్పో యత్ర అభవద్ బ్రహ్మ శబ్ద బ్రహ్మేతియం విదుహు. ఆయన శబ్ద బ్రహ్మస్వరూపం కింద చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఓ బ్రహ్మాండమైనటువంటి శబ్దం ఉందన్నమాట. ఆ శబ్ద బ్రహ్మస్వరూపంలో ఈ చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ ఉన్నాడు. ఎప్పుడు మొదటి 50 yearsలో మొదటి కల్పంలో ఆది కల్పంలో ఆయన అలా ఉన్నాడయ్యా. అది దానిలో నుంచి ఏమిటి పుట్టింది అంటే సమస్తమైనటువంటి వేదాలలో ఉండేటువంటి సమస్తమైనటువంటి మంత్రాలు, ఆ మంత్రాలలో ఉండేటువంటి అర్థం, ఆ మంత్రాలలో ఉండేటువంటి భావం, ఆ మంత్రాలలో ఉండేటువంటి దృశ్యమానమైన సమస్తమైనటువంటి విజ్ఞానం అంతా కూడా మొత్తం ఆ శబ్దం స్వరూపంలో ఉంది అని చెప్పిన తరువాత అది అక్కడితో ఆపి తస్యైవ చాంతే కల్పో అభూద్యం పాద్మం అభిక్షతే యద్ధరేర్నాభిసరస ఆశీల్లోకసరోరుహం. ఆ తరువాత ఆ మొదటి 50 years అయిపోయింది. పూర్వ పరార్థం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉత్తర పరార్థం అంటే ఇప్పుడు ద్వితీయ పరార్థం దగ్గరికి వచ్చేటప్పటికి తస్య ఆ మొట్టమొదటి పరార్థం ఆ 50 సంవత్సరాలు అంతంలో ఆఖరి కల్పానికి ఆఖరి రోజుకి పద్మకల్పము అంటారు.
అది పద్మకల్పం అని పేరు దానికి. అంటే ఇప్పుడు చూసారా మనకి సండే, మండే, సోమవారం, మంగళవారం, బుధవారం అని పేర్లు ఎలా ఉన్నాయో, బ్రహ్మగారి యొక్క రోజులకి రోజుకి ఆయన మొట్టమొదటి అంటే 50 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, 50 డిసెంబర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 51 1 జనవరిలాగా అప్పుడు 51వ ఆ పరార్థం జరుగుతున్నప్పుడు మొట్టమొదటి ఆ కల్పాన్ని పద్మకల్పము అని పేరు. అంటే మండే బదులు మనకేమో పద్మకల్పము, బ్రహ్మగారి యొక్క పద్మకల్పం అనేటువంటి పేరుంది దానికి. ఆ పేరు అందులో ఏం జరిగింది అంటే, ఆ పేరు దానికి ఎలా వచ్చింది అంటే, ఆ కల్పంలో ఆ రోజులో అన్నిటికన్నా ఉత్తమమైన బ్రహ్మలోకానికి పైనుండేటువంటి శ్రీమన్నారాయణుడు ఆ మహాచైతన్య ప్రకాశం అనేటువంటి క్షీరోదధిలో ఉండేటువంటి సందర్భంలో అప్పుడు శ్రీహరి యొక్క నాభి కమలం నుండి పద్మము ఒకటి వికసించడం ప్రారంభించింది. అందులోకి ఈయన వచ్చి కూర్చున్నాడు కాబట్టి పద్మకల్పంలో నాభి సరస్సులో నుంచి పద్మం వస్తే అందులో శబ్దబ్రహ్మస్వరూపాన్ని వదిలేసి రజోగుణ ప్రభావంతో కూడుకున్నటువంటి బ్రహ్మగారి యొక్క రూపం వచ్చింది. కాబట్టి ఆ బ్రహ్మగారికి అంటే ఇప్పుడు మనకుండేటువంటి బ్రహ్మగారికి పద్మ సంభవుడు అని పేరు. కాబట్టి అంటే ఆ మొదటి పరార్థం అంతంలో ఆ చివరి రోజు ఉందే దాన్ని పద్మకల్పం అంటారయ్యా. తస్యైవ చాంతే కల్పో అభూత్ పద్మం అభిచక్షతే యద్ధరేర్నాభిసరసి. అప్పుడు శ్రీహరి యొక్క నాభి సరసిలో నుంచి లోకసరోరుహం, లోకం అనేటువంటి పద్మం ఆసీత్ ప్రకటితమైంది. ఇప్పుడు పద్మం అంటే పువ్వు అనుకుంటున్నాం, కాదండి. సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా శ్రీహరి యొక్క నాభి కమలంలో నుంచి లోకాల యొక్క ఆవిర్భావం అంతా వచ్చిందనమాట. అంటే ది స్పేస్ టైం మొత్తం అంతా వచ్చేసింది. ఆ పద్మంలో ఉండేటువంటి రజోగుణ మహత్తరమైనటువంటి ఆది రజోగుణ స్వభావంతో బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఆయన్ని అర్థం చేసుకోవడానికి అని చెప్పి చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పి 4 దిక్కులు, తర్వాత చేతిలో వేదం ఉంటే సమస్తమైనటువంటి నాలెడ్జి, దాంట్లో ఉండేటువంటి ఆ శబ్ద పరంపరలన్నీ కూడా వచ్చాయి అని ఆ మహత్తరమైనటువంటి దాన్ని చెప్పడం కోసం అని చెప్పి పద్మంలో బ్రహ్మదేవుడు పుట్టాడని ఒక రూపాన్ని ఇస్తారు. కాబట్టి హరి అందులో నుంచి మొట్టమొదట లోకములు అనేటువంటి పద్మము అంటే ఇప్పుడు పద్మం యొక్క కాన్సెప్ట్ తీసేసి ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫోటోలో ఆ పద్మం చూస్తూ ఉంటామో అందులో 14 భువనాలు, 14 భువనాల్లో ఉండేటువంటి జీవరాశులు, అందులో ఉండేటువంటి దేవతలు, అందులో ఉండేటువంటి మానవులు, దాంట్లో ఉండేటువంటి కాలము, ఇవన్నీ కూడా మనకు స్ఫురణకి రావాలి. వీటిలన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఉండేటువంటి వాడు చతుర్ముఖుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు. అలాగా ఉన్నటువంటి సందర్భంలో అయంతు కథిత కల్పో ద్వితీయస్యాపి భారత వారాహ ఇతి విఖ్యాతో యత్రాసీత్ సుకరో హరి. గోవిదురా, అది అయిన తర్వాత రెండవ పరార్థానికి చెందిన ఈ మొట్టమొదటి కల్పానికి వారాహ కల్పము అని కూడా పేరుందయ్యా. అంటే వరాహకల్పము అనేటువంటిది మొట్టమొదటి అంటే రెండవ పరార్థంలో అంటే 251 దాటిన తర్వాత పద్మకల్పము అనేటువంటి ఆ టైంలో పద్మం పుట్టింది. దానికే వరాహకల్పము అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే ఆ రెండవ రోజుని వరాహకల్పము అంటారయ్యా. తరువాత ఎందుకు వరాహకల్పము అన్నారంటే ఆ కల్పంలో శ్రీహరి వరాహమూర్తి అవతరించాడు. అంటే పద్మకల్పము దానికే వరాహకల్పము. ఆ వరాహకల్పంలోనే శ్రీహరి ఆ పైలోకంలో నిద్రించుండేటువంటి శ్రీహరి వరాహ రూపంలో దిగి వచ్చినటువంటి అవతరించినటువంటిది మొట్టమొదట ఆ వరాహకల్పంలో వచ్చింది అని ఆయన చెప్తూ అయం తు కథిత కల్పో ద్వితీయస్యాపి భారత. ద్వితీయస్యాపి అంటే రెండవ రోజు అని అనుకోవచ్చు మనం.
రెండవ పరార్థానికి చెందినటువంటి రెండవ రోజు యందు వారాహకల్పము అని పేరు. మొట్టమొదటి రోజేమో పద్మకల్పం, రెండవ రోజునేమో వారాహకల్పం. వారాహం అంటే వరాహ కల్పం అన్నమాట. ఇది విఖ్యాతో అని దానికి పేరయ్యా. యత్రాసీత్ ఆ రోజులో ఆసీత్ అవతరించాడు. ఏ విధంగా అవతరించాడు అంటే సుకరో హరి, ఒక వరాహ రూపంలో, ఒక ఘోణి రూపంలో ఆయన వరాహ రూపంలో ఆయన అవతరించాడయ్యా. అవతరించిన తరువాత ఇప్పుడు అంటే ఏమిటి, వరాహ కల్పంలో శ్రీహరి వరాహ రూపంతో వచ్చాడు. ఆ కల్పం అయిపోగానే ఆయన అవతారాన్ని చాలించేశాడు. అదేవిధంగా బ్రహ్మగారికి కూడా పరమమైనటువంటి ఆయుష్ ఉంటుంది, 100 సంవత్సరాల కాలం అనేటువంటి విశేషాన్ని మనం చూసాం. అలాగే మనువులకి, అలాగే ఇన్ని జీవులకి ఉంటుంది. మరి పరమాత్మ వయసు గురించి ఏదైనా ఐడియా ఉందా అని విదురుడు అడుగుతున్నట్టుగా చూసేటువంటి సందర్భంలో, ఓ పరీక్షితు, ఆ మైత్రేయ మహర్షి పరమాత్మకు కాలం అనేటువంటిది ఉండదు, ఆయన కాలాతీతుడయ్యా. కాలానికి అతీతంగా ఉంటూ తనలో నుంచే కాలాన్ని, ఈశ్వరుణ్ణి, మాయాశక్తిని సృష్టించి సమస్త లోకాలని సృష్టించినటువంటి ఆ పరమాత్మకి కాలంతో సంబంధం లేదు, కాలం ఆయన్నేమీ ముట్టుకోదు అనేటువంటి అది కాన్సెప్ట్ ఆఫ్ టైం, వేర్ ది టైం డిజపియర్స్, అటువంటి ఒకనొక స్థితిని గురించి ఆయన చెప్తూ, కాలోయం ద్విపరార్థాఖ్యో నిమేష ఉపచరీయతే అవ్యాకృతస్యానంతస్య అనాదేర్జగదాత్మనః. ఓ విదురా, శ్రీహరి సర్వకారణుడు, అన్నిటికీ కూడా కారణం ఆయనే. కారణం అని చెప్పాం కదా, మట్టి కారణం, కొండల కార్యము. కాబట్టి కారణమైనటువంటి వాడు శ్రీహరి. కార్యములు అంటే 14 భువనాలు, బ్రహ్మలోకాలు, ఇవన్నీ కూడా కార్యములు. కాబట్టి శ్రీహరే అన్నిటికీ కూడా సర్వకారణమైనటువంటి వాడు. ఆయనకి అంతం కానీ ఆది కానీ లేవు. ఆయనకి వాట్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్, వాట్ ఈజ్ ది ఎండింగ్ పాయింట్ అనేటువంటి ఉండదు. కానీ మిగతా లోకాలన్నిటికీ మొదట చివర అనేటువంటి ఉంటాయి, ఫస్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ అనేటువంటి ఉంటాయి. ఆయనకు అటువంటిది లేదు. అంటే ఫస్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ అనగానే ఇక్కడ ఆ జామెట్రికల్ కాన్ఫిగరేషన్స్ లోపలికి వస్తూ ఉంటాయండి. కాబట్టి ఎనీ జామెట్రికల్ ఫిగర్ స్టార్ట్స్ విత్ 1 పాయింట్ అండ్ ఎండ్ అట్ ది సేమ్ పాయింట్. కానీ ఎండ్ అండ్ అంటే బియాండ్ జామెట్రికల్ ఎక్స్పోజిషన్స్, బియాండ్ జామెట్రికల్ కాన్ఫిగరేషన్స్తో ఎప్పుడైతే ఒక సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టంలోకే మిగతా జామెట్రీస్ అన్నీ కూడా లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి నాన్ జామెట్రికల్, ఎవర్ ఎక్స్పాండింగ్, టైమ్లెస్నెస్ అనేటువంటి అనంతమైనటువంటి ఆ స్థితికి ఆయన కారణమయ్యా. ఆయన కార్యోపాధికి కట్టుబడినటువంటి వాడు కాదు, కార్యం అనేటువంటి ఉపాధుల చేత ఆయన కట్టుబడి ఉండడైనా. తరువాత ఈ సమస్తమైనటువంటి జగత్తులన్నిటిలోనూ కూడా తానే ఉంటాడు. ఆ జగత్తులన్నీ కూడా తనలోనే ఉండి వాటితో ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఆ జగత్తులన్నీ కూడా తన మీదే ఆధారపడి ఉండేటువంటి ఆ స్థితిని ఆయన సత్త, ఆత్మ, సత్ ఆయన మాత్రం ఉంటాడు. ఈ 2 పరార్థాలు ఉన్నాయే అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆ మొత్తం 100 years కాలం ఉందే, ఆ కాలం ఆ పరమాత్మకి, ఆ శ్రీహరికి ఒక రెప్పపాటు కాలము అని చెప్పి, సాధారణంగా ఏంటంటే ఏదో చెప్పాలి కాబట్టి అది రెప్పపాటు కాలము అనేటువంటి ఒక దాంతో చేస్తారు. ఎంతకాలం అని అడిగినప్పుడు ఓ రెప్పపాటు కాలం అని ఊరికినే చెప్తారు. రెప్పపాటు కాలం, కాలం అనేటువంటిది ఆయనకు ఉండదు. కానీ మనం అర్థం చేసుకోవడం కోసం ఒక రెప్పపాటు కాలం ఉంది అంటారయ్యా అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పినట్టుగా సుఖబ్రహ్మ పరమాత్మ యొక్క కాలాతీతమైనటువంటి స్థితిని గురించి చెప్పాడయ్యా అని చెప్పి నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి దాన్ని వివరించారు. కాలోయం ద్విపరార్థాఖ్యో నిమేష ఉపచరీయతే. అయం ఈ
ద్విపరార్థ, ఈ రెండు పరార్థాలు అని పేరు పెట్టి పిలువబడినటువంటి కాలం ఉందే అది అవ్యాకృతస్య, కార్యమే ఉపాధిగా లేనటువంటి అనంతస్య, అనంతుడైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కదా, ఆ అనంత స్వరూపుడైనటువంటి ఆయనకి అనాదే ఆది కారణం అంటే ఫస్ట్ బిగినింగ్ లేనటువంటి వాడు ఆయన. జగదాత్మన, జగత్తు యొక్క మొత్తం ఆత్మస్వరూపం ఆయనే. అన్ని జగత్తులు కూడా ఆయన్నే ఆశ్రయించుకున్నాయి, కాలం కూడా ఆయన్నే ఆశ్రయించుకుంది అనేటువంటి ఉదాహరణకి ఆశ్రయించుకుంది అనడానికి ఉదాహరణకి ఒక మానవుడు ఉన్నాడు అనుకో, వాడు చొక్కా వేసుకుంటాడు, తర్వాత ఏదో చేతికి వాచి పెట్టుకుంటాడు, తర్వాత ఏదో ప్యాంట్ వేసుకుంటాడు. ఈ ప్యాంటు, ఈ షర్టు, ఈ వాచి, ఈ కళ్ళజోళ్ళు ఇవన్నీ దేహానికి ఆశ్రయించుకుంటాయి. ఈ చొక్కా కాలం అనుకోండి, ఈ ఏదో వేసుకున్నటువంటి ప్యాంట్ ఏదో లోకాలు అనుకోండి, ఈ కళ్ళజోడు ఏదో ఈశ్వరీయ శక్తి అనుకోండి. ఇలాగ అనుకుంటే ఇవన్నీ శరీరాన్ని ఆశ్రయించుకుంటాయి. కానీ ఈ శరీరానికి ఆ వేసుకున్నటువంటి వస్త్రాలకి ఏ విధంగా అయితే సంబంధం లేదో ఆ పరమాత్మ ఆత్మస్వరూపుడైనటువంటి వాడు ఆయన శరీరం మీద ఉండేటువంటివే కాలం, త్రిగుణాత్మకమైనటువంటి మహాప్రకృతి, అందులో ఉండేటువంటి లోకాలు ఇవన్నీ ఆయన ఆశ్రయించుకున్నాయి. అవన్నీ అలా నిలబడి ఉండి అవన్నీ తేజస్సుతో వెలగడానికి కారణమైనటువంటి వాడు తన యొక్క తేజస్సు రూపమైనటువంటి వాడు. అటువంటి పరమాత్మకు కాలం అనేటువంటిది ఏం లేదు. కానీ ఊరికినే సరదాగా చెప్పడం కోసం అని చెప్పి ఏమిటంటే నిమేష ఉపచరీయతే, ఒక రెప్పపాటు కాలం అయ్యా ఈ పదార్థాలన్నీను అని చెప్తూ ఉంటారయ్యా అని చెప్పిన తర్వాత ఈ పరమాత్మ మీద కాలం యొక్క ఎఫెక్ట్ ఏదైనా ఉంటుందా అనేటువంటి డౌట్ ఉందేమో నీకు. కానీ కాలోయం పరమాణ్వాదిభిద్వ పరార్థాంత ఈశ్వర నైవేషితుం ప్రభుర్భుమ్న ఈశ్వరో ధామమానినాం. అతి సూక్ష్మమైనటువంటి పరమాణు అనేటువంటిది ఒక కాలం అనుకున్నాం కదా మొట్టమొదటి మనం. ఆ కాలం పరమాణు అంటే ది స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ టైం. అక్కడి నుంచి ఈ రెండు పదార్థాల కాలమైనటువంటి బ్రహ్మ, ఇది స్పెక్ట్రమ్ ఆఫ్ ది ఎంటైర్ టైం ఫ్రమ్ నానో సెకండ్ టు ఈ పదార్థాలు రెండిటికి బ్రహ్మగారి యొక్క టోటల్ ఆయుష్ యొక్క పదార్థం వరకు, ఈ రెండు పదార్థాల వరకు వ్యాపించినటువంటి ఆ కాలం వ్యాపించింది. కానీ అది ఈశః, ఆ కాలం ఈ ఆదిపరాశక్తి పరమాత్మ స్వరూపమైనటువంటి వాడి మీద ఏ విధమైనటువంటి పెత్తనము ఆ కాలం చేయలేదు. ది టైం కెనాట్ కంట్రోల్ ది పరమాత్మ. అంటే ఏమిటనమాట, నా శరీరం మీద ఉండేటువంటి షర్ట్ నన్ను ఎలాగైతే కంట్రోల్ చేయలేదో అలాగా కాలం అనేటువంటిది పరమాత్మ యొక్క శరీరాన్ని ఆశ్రయించుకున్నటువంటిది పరమాత్మని ఏ విధంగానూ కూడా అది దాని మీద పెత్తనం చేయలేదయ్యా. అంటే దాని అర్థం ఏమిటన్నమాట, ఆ పరబ్రహ్మ స్వరూపం కాల పరిచ్ఛేదం లేనటువంటి వాడు. కాలం యొక్క ప్రభావం కానీ కాలం చేత విభజింపబడేటువంటి వాడు కాదు. కానీ ఎవరు కాలం చేత విభజింపబడుతూ ఉంటారు అంటే ఇల్లు, తర్వాత పిల్లలు, ఫ్రెండ్స్, వీటి మీద అభిమానం కలిగినటువంటి అజ్ఞానులు ఉంటారే వాళ్ళని మాత్రమే కాలం శాసిస్తూ ఉంటుంది. కానీ మమకారం లేనటువంటి వాడు, రాగద్వేషాలు లేనటువంటి వాడు, ద్వైతం లేనటువంటి వాడైనటువంటి పరమాత్మను కాలం ఏ విధంగానూ కూడా శాసించలేదు. అంటే ఇప్పుడు భాగవతం మనకు సూక్ష్మంగా ఒక లింక్, ఒక ఆలోచన ఒకటి ఇస్తుంది. ఎందువల్ల ఆలోచన ఇస్తుందంటే ధామమానినాం, ధామం అంటే ఇల్లు అని అర్థం. ఇల్లు అంటే నా శరీరం, నా ఆలోచనలు, నా ఫ్రెండ్స్, నా గుళ్ళు, నా కబుర్లు, నా గొప్పతనాలు, నా ఇది. ఇటువంటి ఆ మమత్వంతో కూడుకున్నటువంటి వాళ్ళకి కాలం డెఫినెట్గా అటాక్ చేసేస్తుంది.
ఇప్పుడు వెళ్ళేటప్పటికి అయ్యో ఇవాళ వీళ్ళు రాలేదా, అయ్యో రాకపోతే ఇవాళ చాలా డల్ అయిపోయాము అనుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళు ఎవరో నా వాళ్ళు అనుకోవడం, వాళ్ళని చూస్తూ ఉండాలనుకోవడం, వాళ్ళు రాకపోయేటప్పటికి దిగులు పడిపోతూ ఉండడం, వాళ్ళు వస్తూ ఉంటే చాలా సంతోషిస్తూ ఉండడం, ఈ విధమైనటువంటి వాళ్ళ మీద కాలం ఎఫెక్ట్ చేస్తుంది. ఆ కాలం ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, వస్తే గుండెలు పొంగిపోతాయి, రాకపోతే దుఃఖం పొంగిపోయి అయ్యో ఈరోజు వేస్ట్ అయిపోయిందే అనుకునేటువంటిది. అది మనుషులు కానివ్వండి, పదార్థాలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, రోగం కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, ఏదైనా సరే ఇలాంటి అజ్ఞానులకు ఇలాగ పరమాత్మ ఉండడు. కాబట్టి నువ్వు ఆ పరమాత్మని ధ్యానిస్తే, పరమాత్మ యొక్క స్మృతిలో పెట్టుకుంటే, ఆ పరమాత్మ యొక్క నామాన్ని నిరంతరము తలుచుకుంటూ భాగవతాన్ని వింటూ ఉంటే ఈ అజ్ఞానం పోతుంది, ఈ కాలం నిన్ను శాసించదు అనేటువంటి మహత్తరమైనటువంటి ఉపదేశాన్ని భాగవతం ఈ శ్లోకంలో మనకిస్తుంది. కాలోయం పరమాణ్వా ద్విర్ధి పరార్థాంత ఈశ్వర నైవేశితుం ప్రభుర్భూమ్న ఈశ్వరో ధామమానినాం. ఈశ్వరో ధామమానినాం. వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుని గంతులు వేసేటువంటి అజ్ఞానులకి కాలం శాసించుతూ ఉంటుంది. రేపటి కార్యక్రమంలో మరో శ్లోకంతో